దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నాథరాజపాలెం సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నెల్లూరు డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు పూలమాలతో సత్కరించి అంబేద్కర్ని స్మరించారు. దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నాథరాజపాలెం సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నెల్లూరు డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు పూలమాలతో సత్కరించి అంబేద్కర్ని స్మరించారు. భారత రాజ్యాంగ సృష్టికర్త, భారతరత్న సమాజ వర్గానికి న్యాయం చేస్తూ అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళకి ఆశాజ్యోతిగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి మాలలేసి స్థానికంగా సర్పంచ్ అయితే ఎంపీపీ అయితేనేమి ఉన్నటువంటి స్థానిక నాయకులందరూ కూడా ఆయనకి ఈరోజు జయంతి సందర్భంగా అందరూ కలిసి కూడా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం జరిగింది. మరి ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క జయంతి ఒక రాజుపాళ్యము, ఒక నెల్లూరు లేకపోతే ఒక రాష్ట్రమే కాకుండా ఈ యొక్క జయంతి జాతీయ పండగగా దేశవ్యాప్తంగా చేసుకున్నటువంటి కార్యక్రమం ఇది. ఈ కులాలకి, మతాలకి, పార్టీలకి అత్యధికంగా జరిగినటువంటి కార్యక్రమం ఇది. ఎందుకంటే ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇక్కడ మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఈరోజు బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరికి కూడా విద్యాపరంగా అయితేనేమి, రాజకీయ పరంగా అయితేనేమి అన్ని విధాలుగా ఈరోజు కూడా ఎంతో గౌరవంగా బతుకుతున్నారంటే ఆయన రాసినటువంటి రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కూడా ఆ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఈ యొక్క భారతదేశంలోని పౌరులందరూ కూడా ముందుకెళ్తూ ఉన్నారు. మరి ప్రపంచ దేశాల్లో కూడా అంబేద్కర్ గురించి చెప్పుకుంటారు. ఎందుకంటే ఆయన అంత పెద్ద మేధావి కాబట్టి ఈ యొక్క రాజ్యాంగాన్ని నిర్మించడం అయితేనేమి, ఈ యొక్క అట్టడుగున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి, తద్వారా ఎలాంటి వివక్ష లేకుండా ఉండాలి, మరి కుల మతాలకి అక్కడ సంబంధించిన వివక్ష లేకుండా ఉండాలని అది అప్పుడే ఆయన ఉన్నటువంటి చదువుకున్న రోజుల నుంచి కూడా ఎంతో ఆయన కష్టాలు అనుభవించి వేరే వాళ్ళు ఇటువంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క రాజ్యాంగాన్ని కూడా నిర్మించడం జరిగింది. మహిళలకు సమానత్వం రావాలి, అదేవిధంగా కూడా ఈ యొక్క దేశంలో అందరూ కూడా తలెత్తుకొని తిరిగే విధంగా కూడా కులాలు మతాల సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా సమానంగా ఉండాలనుకుని ఆ రోజు పోరాడిన వ్యక్తి, మహానాయకుడు, మహానుభావుడు అయినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఇప్పటికీ ఎవరో కొందరు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి వస్తే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన కోరికల మేరకు చాలా వరకు ఈ యొక్క రాష్ట్రంలో పూర్తి చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి గతంలో పట్టించుకున్న పరిస్థితుల్లో ఏదైతే ఆయన ఆకాంక్షగా ఉన్నటువంటి అంబేద్కర్ ఆకాంక్షగా ఉన్నటువంటి ఈ యొక్క ఉన్నటువంటి ఈ యొక్క కులాలని ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి గారు వీళ్ళకి సమన్వయం చేస్తూ అన్నింటిలో ప్రతి ఒక్కరు కూడా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని రాష్ట్రాలు కూడా ఈ విధంగా చేస్తే ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచాడో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ విధంగా అన్ని కూడా పూర్తయినట్టు ఆయన కూడా మనశ్శాంతిగా ఉంటుంది. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా పోరాడాలి. రాబో రోజుల్లో కూడా యువత అయితేనే మనం ముందుగా ఉండి అంబేద్కర్ ఆశయాలను పోరాడాలని కోరుకుంటూ